బట్టి విక్రమార్క మల్లు అనే నేను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పరిచయం అక్కర్లేని పేరు. మధిర నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా, ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్ కు అనుగుణంగా కార్యాచరణను రూపొందిస్తూ గత ప్రభుత్వ తప్పిదాలతో మరుగున పడిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నారు. ఎలాంటి కల్మషం లేని అరుదైన రాజకీయ నేతలలో ఒకరే మన భట్టి విక్రమార్క. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా సమస్యను వెంటనే పరిష్కరించేసే గొప్ప నేత ఆయన. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతిక్షణం ఆలోచించే జనహృదయ నేత భట్టి విక్రమార్క. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి చేసిన కృషితో పాటు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క కృషిని మరువలేం. ఆయన చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పార్టీలో నూతనోత్సాహాన్ని నింపడంతో పాటు ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని తీసుకువెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించింది. పీపుల్స్ మార్చ్ పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ తామున్నామన్న అభయహస్తమిచ్చారు. ఆయన పాదయాత్రతో అటు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకాన్ని పెంచడంతో పాటు ఇటు పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని నింపారు భట్టి విక్రమార్క. 1360 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ప్రజల బాధలను తెలుసుకున్నారు. యాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ కాంగ్రెస్ పార్టీని జనాల్లోకి భట్టి తీసుకెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంలో భట్టి పాదయాత్ర కూడా ఎంతో కృషి ఉంది. 2018 ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని పాత్రను భట్టి విక్రమార్కకు అప్పగించింది జాతీయ కాంగ్రెస్ అధిష్టానం. ఆ బాధ్యతను స్వీకరించిన భట్టి తనదైన శైలిలో అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ అప్పటి అధికార పక్షానికి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. మంత్రి వాక్చాతుర్యం కలిగిన భట్టి విక్రమార్క తన మాటల తూటాలతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడేవారు. ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మమ్మల్ని ప్రశ్నిస్తాడా అంటూ ఆక్రోశానికి పోయిన అప్పటి దొరపాలకులు ఆయన గొంతు నొక్కే క్రమంలో ఆయనకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ప్రతిపక్ష నాయకుడి హోదా అయితే తీయగలిగారు, కానీ ఆయనలో ఉన్న ప్రజా పోరాట స్ఫూర్తిని అణువంతైనా అణచలేకపోయారు అప్పటి పాలకులు. పవిత్ర భగవద్గీత చెప్పిన కర్మ సిద్ధాంతాన్ని మరిచి అతిగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరూ ఈరోజు కనుమరుగైపోయారు. ఒకప్పుడు ఆయన్ను హేళన చేసిన వారిని ప్రజలే ప్రజా తీర్పుతో హేళన చేశారు. ఆయన్ను అసెంబ్లీలో మాట్లాడకుండా అడ్డుపడిన వారు ఈనాడు అసెంబ్లీకే రాకుండా పోయారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగితే మొహం చాటేసిన వారు ఇప్పుడు ఆయన ముందు నిలబడి నీళ్లు నములుతున్నారు. పాదయాత్ర చేస్తుంటే రోడ్ల మీద తిరుగుతున్నాడు అని అవమానించిన వారు ఇప్పుడు అదే రోడ్లపై కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నారు. నిజాయితీకి పొగరెక్కువ అంటారు. ఆ పొగరి ఆయన్ను పవర్ఫుల్ లీడర్ ను చేసింది. భట్టి అంటే ఒక భరోసా, భట్టి అంటే ఒక ఆసరా. అలాంటి జనహృదయ నేత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇలాగే ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాం.